హాయ్ అండి. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి మీరు అనేది ఈ వీడియోలో చెప్తాను. మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ పీఎం కిసాన్ వెబ్సైట్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బెనిఫిషరీ స్టేటస్ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఈ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీకు బెనిఫిషరీ ఐడి కావాలన్నమాట. మీకు బెనిఫిషరీ ఐడి తెలియకపోతే ఈ విధంగానే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు బెనిఫిషరీ ఐడి అనేది నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇచ్చి అలాగే ఆధార్ నెంబర్ ఇచ్చి మీరు ఆధార్ నెంబర్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క బెనిఫిషరీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అంటే మీకు మా అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది అనమాట. నేను గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మన పేరు చూపిస్తుంది. తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది.